అరే ఈ అన్న ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. హలో, అరే సురేష్ ఎక్కడున్నావురా? ఇక్కడ వడ్లకారు ఉన్నారా? వర్షం వచ్చేట్టున్నది యారా, పరదలు కప్పుతానా. నువ్వు లోన్ అప్లై చేద్దామని పోలే యారా? అరే నీ వెళ్ళమని రెడీ రా. అన్నకి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందిరా. ఏమన్నా ఫోన్ లో ఛార్జింగ్ లేదు కావచ్చురా. మన అడ్రస్ ఎక్కడో తెలుసు యారా, పోయి కలుపు. వాళ్ళ ఇంటికారా, మన అడ్రస్ ఎక్కడో నాకు తెలియదురా. మన ఫోన్ నంబర్ ఒక్కటే తెలుసు నాకు. ఏం మాట్లాడదామా సార్? వాడు ఎక్కడ ఉంటాడో తెలియకుండా, వాడు ఎవడో తెలియకుండా మనకు పైసలు ఎట్లు ఇచ్చినావురా? నాకు అంత టెన్షన్ అవుతుందిరా. మనం ఎప్పటికి కలిసి స్పాట్కు రారా, అక్కడ మాట్లాడుకుందాం. హలో నాన్న, ఏం చేస్తానవే? ఏం లేదు బిడ్డ, ఇప్పుడే పొలం గురించి ఇంటికి వచ్చిన. అవునానే, సాగరిక భూమమ్మడట, మార్కెటింగ్ జాబ్ ఏదో చూసుకున్నాడు. అవునా బిడ్డ, చిన్నలుడు జాబ్ చేస్తాను మరి? లేదు నాన్న, బండి గిట్ల కొనుక్కున్నాక జాబ్ ఎక్కుతా అన్నాడు. పైసలు ఏదో కావాలంటే మా ఆయన 3 లక్షలు ఇచ్చిండు. సరే బిడ్డ, అల్లుడు అత్తనే మరి చెల్లెం చేసుకుంటాను, అందరూ సంతోషంగా ఉంటాం. మనం చూసే సంబంధాలైతే చూసి పెడదాం, ఒకవేళ చేసుకుంటా అంటే ఇద్దాం. ఇంద్రసాగర్ 3 లక్షలు వాడు ఎవరో తెలియకుండా వానికి ఇచ్చిన నువ్వు. వాడిని ఆన్లైన్ లో చూసిండ్రా, డైరీ ఫామ్ గురించి బాగా చెప్తాను అని చెప్పేసి వానితో కాంటాక్ట్ అయినరా. అరే సాగర్రా, ఈ రోజులు అలా ఆన్లైన్ లో ఎన్ని మోసాలు జరుగుతానేరా, మనం చూస్తలేమారా? తెలిసి కూడా నువ్వు ఎట్లా మోసపోయినవరా? వాడు అసలు నన్ను ఇట్లా మోసం చేస్తారని అసలుకి అనుకోలేరా. వాడిని గుడ్డిగా నమ్మినరా. ఇప్పుడేమో వాని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందిరా. అరే కనీసం మన ఫోటో అన్నా, మన బండి నెంబర్ అన్నా గుర్తున్నారు నీకు? మన ఫోటో గిట్ల ఏం తీయలేరా. వాని బండి నెంబర్ కూడా ఏం అసలు గుర్తులేదురా. ఫోన్లా యో ఈ సైట్ ఓపెన్ చేసి ఇక్కడనే చూసిండ్రా. అరే సాగర్రా, ఏంద్రా ఇప్పుడు ఇది కూడా ఓపెన్ అయితే లేదు కారా? మన అంత గుడ్డిగా ఎట్లా నమ్మినవరా? బారి ఎట్లరా సురేష్, నా 3 లక్షలు పోయినట్టేరియా. ఏమండి, మన 10 లక్షలు మనకు వచ్చినాయి. సాగర్ కూడా బైక్ కొనుక్కొని మార్కెటింగ్ జాబ్ చేస్తా అంటాడు. ఆ దేవుని దయ వల్ల ఇప్పుడైతే మనకు అంత మంచిగా జరుగుతుంది. సాగర్ మనల్ని అర్థం చేసుకుంటే మళ్ళీ ఎప్పటిలాగా అందరు కలిసి ఉండొచ్చండి. సంగీత, నువ్వు కూడా తమ్ముడు అత్తమ్మని ఏమనకు, ఎందుకంటే నువ్వు మంచిగా మాట్లాడడం వల్ల తప్పుగా తీసుకుంటాను. సరే అండి, నేను మీకు టీ తీసుకొస్తాను. అరే సాగర్గా, వాడిని ఎటు చేసి వదిలిపెట్టద్దురా. వాడిని ఎట్లయినా దొరకబట్టాలి. పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం పదా. అరే సురేష్, ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినా అనుకో, ఇటు మా ఇంట్లో తెలుస్తుందిరా, మా అన్నకు తెలుస్తుంది, మా వదినకు తెలుస్తుందిరా. మా వదిన ముందు నేను తలక ఎత్తుకోలేనురా. ఇప్పుడు ఇంట్లో నా ఇచ్చేదంతా పోయిందిరా. దీనికంటే నేను సచ్చుడేనయ్యాం రియా. అరే ఏ మనిషిరా నువ్వు? ఈ 3 లక్షల కోసం చచ్చిపోతాను మాట్లాడతాను. అరే సురేష్, ఈ అవమానం నేను తట్టుకోలేనురా. మా ఇంట్లో నేను తల ఎత్తుకోలేనురా. దీని బాధ నేను సచ్చుడేనయ్యాం రా. అరే సాగర్గా, ఇట్లాంటి లోకం మీద ఎన్నో జరుగుతానే రా. దీనికోసం చచ్చిపోతావారా? నువ్వు బాధపడకు, వాడిని ఎట్లా చేసి దొరకబడతాం. అరే అప్పటికే మా వాళ్ళు ఇంట్లో చెప్తూనే ఉన్నారా. నేనే అనవసరంగా వీని గుడ్డిగా నా మేము మోసపోయినరా. ఇప్పుడు ఏం చేయాలో కూడా నాకు అర్థమైతలేదురా సురేష్. అరే నువ్వేమైనా కావాలని చేసినావారా? నువ్వేం తప్పు చేసినావు అని ఇంత బాధపడతాను? బాధపడకురా. అరే ఏంద్రా సాగర్, చిన్నపిల్లలా గిట్లెడతాను. ఏడవకరా, ఏం కాదు కానీ. అరే అప్పటికి మా అన్న చెప్తూనే ఉన్నారా. నేనే వాళ్ళని అర్థం చేసుకోవాలి. నాకు ఇప్పుడు అర్థమవుతుందిరా డబ్బు విలువ ఏందో. నీకైతే ఇది అర్థమైంది కదా, డబ్బు విలువ అన్ని, అన్న విలువ ఇట్లా. ఇది పోయి అన్నకి చెప్తావు, అన్ననే అర్థం చేసుకుంటాడు. అన్న ముందడికి నీ ఏ ముఖం పెట్టుకొని రావాలరా? అన్నకేమో మార్కెటింగ్ జాబ్ బండి తీసుకుంటా అని చెప్పి 3 లక్షలు తీసుకొని వచ్చిన. అరే సాగర్గా, నువ్వు బాగా ఆలోచిస్తాను రా, బాగా ఎమోషనల్ అవుతాను. నువ్వు చెప్పకురా అన్నకు, నేనే చెప్తుందా. మా అన్నకి ఇప్పుడు ఏమొద్దురా సురేష్, ఈ విషయం నువ్వు మళ్ళీ ఎవరికి చెప్పకురా. వద్దురా ప్లీజ్ రా. సరేరా, నేను ఎవరితో చెప్పగాను అట్లా ఏడవకురా. హలో కొడుక. అమ్మ ఇప్పుడే అయ్యగారితో మాట్లాడింది. రేపు మంచి రోజు అట, తమ్మునికి బండి తీసుకున్నానికి పోదామా? సరే బిడ్డ, రేపు పొద్దున పోదాం. తమ్మునికి ఏ కలర్ బండి అయితే కలిసి వస్తుందట? కలరానే అమ్మ, తమ్మునికి బ్లూ కలర్ అయితే మంచిగా వచ్చేస్తుంది అట్నే. సరే బిడ్డ, బ్లూ కలర్ తీసుకుందాం. అమ్మ తమ్ముడు ఉన్నాను, మనకు ఒకసారి ఫోన్ మాట్లాడదాం అంతటి. తమ్ముడు ఇంట్లో లేడు బిడ్డ, సురేష్ దగ్గరికి ఖచ్చితంగా వేయండు. సరే అమ్మ, మా తమ్ముడు ఇంటికి వచ్చినాక మనకు చెప్పు. చెప్తా బిడ్డ, నువ్వుస్తావు ఆ మాట. తమ్ముడికి ఫోన్ చేసి చెప్పరాదు? సరే అమ్మ, నేను తమ్ముడిని ఫోన్ చేసి మాట్లాడతాను. ఏమండి, సాగర్ కాల్ చేసి మాట్లాడిపోయింది. సరే సంగీత. అరే సురేష్, ఏంద్రా మా అన్న ఫోన్ చెప్తాండు. నువ్వేం టెన్షన్ పడకురా, దేనికోసం ఫోన్ చేస్తాడు, నువ్వు ఫోన్ ఎత్తి మాట్లాడరా. సరేరా. హలో అన్నా. తమ్ముడు ఎక్కడున్నావురా? ఏం చెప్తాను? ఏం లేదన్నా, నేనున్న సురేష్ ఇక్కడ మన ఊరవతల వేపు చెట్టు కాడ ఉన్నామన్నా. అవునారా? అయితే ఇప్పుడే అమ్మతోటి మాట్లాడినా, ఇంటికాళ్ళు ఇవ్వట కదా. అయితే ఇప్పుడే అయ్యగారితో మాట్లాడినా, రేపు మంచి రోజు అట, బండి తీసుకోవడానికి పోదామా? రేపు పోయి తీసుకుందామన్నా పొద్దున. ఓకేరా. అట్లే నీ పేరు మీద బ్లూ కలర్ బండి మంచిగా ఉన్నది అట్రా, కలర్ కలిసి వస్తుందట. బ్లూ కలరే తీసుకుందాం ఇక. ఓకే అన్న, ఆ కలరే తీసుకుందాం. సరే తమ్ముడు, ఇక రేపు పొద్దుగాల బండి తీసుకొని ఆ భద్రకాళి టెంపుల్లో పూజ చేసుకొని వస్తే మనకు కూడా పని అయిపోతుంది. ఓకే అన్న. సంగీత, రేపు మార్నింగ్ హనీని స్కూల్ పంపకు, వెళ్ళి బండి తీసుకుందాం తమ్మునికి. సరే అండి. అరే రేపు మంచి రోజు, బండి తీసుకుందాం అని చెప్పి అన్న అంటానరా. ఇప్పుడు ఏం చేయాలరని అసలు? అరే సాగరు, నువ్వేం టెన్షన్ పడకరా, ఇట్లా జరిగేది అట్లా జరుగుతుంది. మా ఇంటికి పంపా.
సాగరు నీకు అన్న ఇట్లా ఫోన్ చేసిండు అరే రేపు బండి తీసుకుంటాను అన్నాడు. చేసిండే అమ్మ, అన్నతో ఇప్పటిదాకానే మాట్లాడినా. సరే కొడుక రేపు పొద్దుగాలు వేసి కొబ్బరికాయలు పూలదండ పట్టుకొని రా, బండికి పూజ చేపిద్దాం. ఏమోనే అమ్మ, ఆ మార్కెటింగ్ జాబ్ ఇంకా సార్ కన్ఫర్మ్ చేయలేదే. ఇప్పుడే బండి తీసుకుంటే ఎట్లా అని ఆలోచిస్తాను. ఏంది కొడుక జాబ్ వచ్చింది బండి కొనుక్కుంటానో మళ్ళీ ఇప్పుడు ఇట్లా మాట్లాడతానవరా? ఆ సార్ చెప్పని నేను ఎట్లా చేయాలి అమ్మ? ఇవాళ సాయంత్రం వరకు కన్ఫర్మ్ చేసి చెప్తా అన్నాడు. సరే బిడ్డ, నీకు జాబ్ వచ్చిందంటే అన్న 3 లక్షలు ఇచ్చిండు కదరా, ఏదో ఒక్కడికి అనుకొని అన్నకు చెప్పు ఫోన్ చేసి. నాన్న సాగర్ ఇంకా భూమి అమ్ముతలేడు, మార్కెటింగ్ జాబ్ చేస్తాడట, బైక్ తీసుకుంటాడట. అవునా బిడ్డ, అంతా మన మంచికే. చిన్నలు కూడా ఒక దారిలో పడుతుంది కదా. అవును మామయ్య, ఇప్పుడు మీరు ఎట్లయినా స్వాతికి సంబంధాలు చూస్తూ ఉంటారు కదా, ఒక 6 నెలల వరకు ఆగుదాం. తమ్ముడు ఒకవేళ మళ్ళీ మారి స్వాతిని చేసుకుంటా అనొచ్చు కదా. సరే అల్లుడు, నీ మాట కాదు నాన్న, 6 నెలలు కాకుండా సంవత్సరం అవుదాం. మామయ్య నెక్స్ట్ ఇయర్ వరకు మంచిగా తమ్ముడు చీటీలు అయ్యి తమ్ముడిని ఒప్పించి స్వాతికి పెళ్లి చేసినాం అనుకో, మళ్ళీ మన అందరం మంచిగా కలిసి ఉండొచ్చు. ఏమండి, నేను రెడీ అయినా వెళ్దామా? వెళ్దాం సంగీత, సాగరానికి ఫోన్ చేస్తున్నా. హలో అన్న. తమ్ముడు నేను వదిన రెడీ అయినా బయలుదేరాం అనుకుంటాను. నువ్వు అమ్మ రెడీ అయ్యా? అమ్మ నేను రెడీ అయినా కానీ ఇంకా సార్ ఫోన్ చేయలేదన్నా. సార్ ఫోన్ చేసలేదురా? ఎందుకు, ఏమైంది? ఆ సార్ ఇంకేం కన్ఫర్మ్ చేయలేదన్నా. నిన్న సాయంత్రమే ఫోన్ చేస్తా అన్నాడు, ఇంకా చేయలేదు. అరే ఏంద్రా తమ్ముడు, జాబ్ కన్ఫర్మ్ అయింది, ఇక బైక్ తీసుకుంటే అయిపోతుంది అని చెప్పేసి అన్నావు, మళ్ళీ ఇప్పుడు ఇంకా కన్ఫర్మ్ కావాలి అంటానేంద్రా? ఆ సార్ కన్ఫర్మ్ చేయండి, మనం బండి తీసుకుంటే వేస్ట్ అవుతుంది కదా అన్న, అందుకే ఆలోచిస్తాను. అదే తమ్ముడు, ఈ ఫోన్లో మాట్లాడుకుని ఏం చెప్పు, డైరెక్ట్ పోయి కలిసి ఆ సార్తో మాట్లాడకపోయినావు? అదే అన్న, నిన్న సాయంత్రం ఫోన్ చేసినా ఎత్తలేదు, మళ్ళీ ఇవాళ పొద్దున కూడా చేసినా ఎత్తలే అన్న, దాని గురించి ఆలోచిస్తాను. సరే తమ్ముడు. ఏమైందండి, వెళ్దామా? ఏమెల్లుడు సంగీత, ఇంకా తమ్మునికి జాబే ఓకే కాలేదట. ఏమో అండి, నాకు సాగర్ మీద డౌటే కొడతా అండి. ఆ 3 లక్షలు ఉన్నాయా, ఏమన్నా వేసిండంటవా? సంగీత, ఆ 3 లక్షలు వాడు ఏం చేస్తాడు చెప్పు? అది అమ్మకే ఇచ్చిన కదా, అమ్మ భద్రంగానే దాచిపెడుతుంది. ఈ మాట ముందే చెప్తే అయిపోతుంది కదా అండి, వాళ్ళ అనవసరంగా హాని స్కూల్ బంద్ అయింది. సాగరు సాగరు ఏందే అమ్మా? మొన్న బీర్వాల అన్నిచ్చిన 3 లక్షలు లేవురా, నువ్వేమన్నా తీసిన వరకొడక? 3 లక్షలు అనే అమ్మా? పైసలేరా బీరువాలో లేవు, నువ్వేమన్నా తీసినావారా? తీసిందే అమ్మా. ఇక బీరువాలు ఉంచుడు ఎందుకని చెప్పేసి నేనే బ్యాంకులో వేసుకొని వచ్చిన. అవునా బిడ్డ, నాకు ఒక ముచ్చోడు చెప్తే అయిపోవు కదా, ఆ పైసలు కనపడకపోతే నా గుండె ఆగినంత అయిపోయిందిరా నాకు. నువ్వేం టెన్షన్ పడకే అమ్మా, నా బ్యాంక్ అకౌంట్లోనే ఉన్నాయి. సరే సరే బిడ్డ, ఇంట్లోన్నా భయం, నీ అకౌంట్లో ఉంటే ఏం భయం కాదు. నిన్న పోయే ముందు నీకు చెప్తాం అనుకునే అమ్మా, నువ్వే ఇంట్లో లేవు, ఇక నేనే పోయి అకౌంట్లో వేసుకొని వచ్చిన. సరే బిడ్డ, నేను పండుకున్న వాళ్ళు లేపినట్టు అయింది బిడ్డ, ఇక పండుకో. అన్న, సురేష్ తమ్ముని జాబ్ ఇంకా కన్ఫర్మ్ కాలేదట కదా, నువ్వే చూస్తాను కదా, మరి ఏమైంది? అవునా అన్న, నేను కూడా మా సార్తో మాట్లాడినా, కానీ మన జాబ్ మా సార్ ఏం కన్ఫర్మ్ చెప్తలేడన్న. సరే సురేష్. సాగర్ అని వాళ్ళ అన్నకు నేను కూడా అవ్వద్దని చెప్పాల్సి వస్తాను. ఏమండి, సాగర్ జాబ్ అన్నాడు, బైక్ అన్నాడు, 3 లక్షలు అన్నాడు, ఇంకా ఏం చెప్తలేడు, మీకేనా చెప్పిండా? ఇంకా మార్కెటింగ్ జాబ్ ఏమున్నది సంగీత, అది కాకపోతే వానికే మనం ఒకటి మంచిగా చూద్దాం. వాడైతే ఇప్పుడు భూమి అమ్ముతులే అన్నాడు కదా, అదే సంతోషం. అవునండి, సాగర్ మారిండు, భూమి అమ్మన్నాడు, మంచిదే. కానీ పైసలు ఉన్నప్పుడు ఎట్లుంటారండి, అంత వృధా ఖర్చు చేస్తారు. ఒకసారి మీరే తమ్ముతో మాట్లాడండి. నేను మాట్లాడతా. హలో అన్నా. ఏమైందిరా తమ్ముడు, సార్ తోటి మాట్లాడని చెప్పేసి జాబ్ నుంచి మనం చెప్తా అన్నా, ఇంతవరకు ఏం చెప్పలేదు. కలుద్దామని వెళ్ళినా అన్న, కానీ ఆ సార్ మీటింగ్లు ఉన్నా అని చెప్పి కలవలేదన్నా. సరేలే తమ్ముడు, అట్లనే మరి పైసలు అయితే జాగ్రత్త, అసలే ఈ రోజులు ఎవరు నమ్మేటట్లేదు. పైసలు నీ దగ్గరనే ఉన్నాయి కదా? అన్న నాకు తెలియదు అన్న, డబ్బులు జాగ్రత్తగానే ఉన్నాయి. అదే మరి పైసలు చేతులు ఉంటే ఏమవుతుందంటే ఈ ఖర్చు ఆ ఖర్చు అని చెప్పేసి ఆ చిల్లర ఖర్చు అవుతా ఉంటుంది. ఆ 3 లక్షలకి అసలే ఇడిపియకు, నీకు అవసరం ఉంటే చెప్పు, నేను పంపిస్తా. సరే అన్న, డబ్బులు నా దగ్గరనే ఉన్నాయి, ఏం ఖర్చు పెట్టలే. మా అన్న వాళ్ళు చెప్పిన మాట ఇన్నా బాగుండు, అనవసరంగా వాడిని నమ్మి 3 లక్షలు కూడా కొట్టుకున్నా. హలో కొడుక, ఒకసారి ఇంటికి రావానే అమ్మ, నీతో మాట్లాడాలి. సరే బిడ్డ వస్తానా. అమ్మా, అన్న నానే ఫోన్ చేసింది. అవును బిడ్డ, అన్ననే ఇంటికి రమ్మంటాడు. ఇంటికి రమ్మంటా? ఎందుకే అమ్మా? ఎందుకో బిడ్డ ఏం చెప్పలేదు, ఇక వేరే చీర కట్టుకుని పోతా. మా అన్న మా అమ్మను ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నాడు ఎందుకు? నా 3 లక్షల విషయం గురించి తెలిసిందా ఏంది? అత్తమ్మ బాగేనా? బాగే కోడలా. అత్తమ్మ, మొన్న 5 లక్షలు వచ్చినాయి కదా, 3 లక్షలు సాగర్కి ఇచ్చినాం, ఇంకా 2 లక్షలు చెల్లె బంగారం వేయడానికి నాన్నకి ఇద్దాం అనుకుంటాను. సరే కోడలా, మంచిదే కదా. సాగర్కి ఇచ్చిన 3 లక్షలలో 50,000 మాయే కదా అత్తమ్మ. ఇప్పుడు ఎట్లా సాగర్ బండి కొంటలేడు, ఆ 50,000 ఇస్తే హనీ ఫీజు కడతాం. సరే కోడలా, సాగర్కు చెప్పి ఆ 50,000 మీకు ఇవ్వంట. అమ్మ, తమ్ముడు మళ్ళీ పైసలు ఇచ్చి అడుగుతానని చెప్పేసి ఏమైనా అనుకోగాలని, వాడిపైతే బండి కొంటలేడు కదా, ఒకవేళ మనకి అవసరం ఉంటే చెప్పు, మళ్ళీ మేము ఇస్తాం. సరే బిడ్డ, తమ్ముడు పైసలు అకౌంట్లో వేసుకున్నాడు, నీ ఫోన్లోకి కొట్టువంట. తమ్మునికి చెప్పి నాకు ఫోన్ పే చేయి సాయంత్రం వరకు, నేను రేపు పొద్దుగాల పోయి హనీ స్కూల్ ఫీజు కట్టేస్తా. సరే కొడుక.